చెప్పండి, ప్రస్తుతం ఇటు ఏపీ రాజకీయాలు చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ వారే నడుస్తోంది. ఆ అన్న చెల్లెల మధ్య అయితే డైలాగులు వార్ నడుస్తోంది. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో దీని ప్రభావం ఎలా ఉంటుందనుకోవచ్చు పవన్? ఖచ్చితంగా అటు కడప పార్లమెంటు స్థానం పైన ఇది కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిణామాలు కూడా కడప పార్లమెంటు వేదికగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల అటు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలు షర్మిల అట్లనే సునీత ఇద్దరిపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. తన ప్రత్యర్థుల వద్ద వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు అంటూ నేరుగా ఆయన షర్మిలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. అటు సునీతను కూడా అనేక విమర్శలు చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఆడుతున్నారు, ఆమె పసుపు చీర కట్టుకుందంటూ షర్మిలను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన షర్మిల కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పసుపు గతంలో అటు సాక్షి ఛానల్లో కూడా పసుపు రంగు కనిపించేది. పసుపు అనేది ఏమి ఎవరు వాడకూడదని చెప్పలేదు. పసుపు మంగళకరమని అప్పట్లో వైఎస్ కూడా చెప్పారు. అయినా వేల మంది ఉన్న సభలో చెల్లెళ్ళు ధరించే దుస్తుల గురించి మాట్లాడటం ఎంతవరకు సంస్కారం అంటూ అటు షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం తానే అసలైన వైఎస్ వారసుడిని, అటు ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడి వాళ్ళు చెప్పినట్లుగా ఆడుతున్న వాళ్ళు రాజకీయ వాళ్ళు వారసులా తాను వారసుడినా తేల్చాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మరొక షర్మిల కూడా అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఉంది. ఆమె ఇప్పటికే తామే అసలైన రాజశేఖర రెడ్డి వారసురాలనంటూ ఆమె చెప్తూ వస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి అటు హత్యకు పాల్పడిన వాళ్లకు మద్దతు తెలుపుతూ ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు సునీత కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసింది వ్యంగ్యంగా. అటు ఒక డాక్టర్గా తాను తన అన్నకి సలహా ఇస్తున్నా, నుదిటికైన గాయానికి వేసిన పట్టీ తీసివేయాలంటూ సూచించింది. ఒక డాక్టర్గా ఈ విషయాన్ని చెప్తున్నా, తొందరగా గాయం మానాలంటే గాలి తగిలితేనే గాయం మానుతుందంటూ ఆమె వ్యంగ్యంగా అన్నకు సెటైర్ వేసింది. అంతేకాకుండా అటు అవినాష్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా సునీత ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లోడైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఎలా కూర్చోబెడతారు, అతను పదవులు తీసుకోవడానికి అనర్హుడు, 2 సార్లు అతనికి ఎంపీగా ఎలా పంపిస్తారంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అటు నమ్ముతున్నాను కాబట్టే అవినాష్ వెంట ఉన్నాను, అవినాష్కు మరోసారి అవకాశం ఇచ్చాను, ఏ తప్పు అవినాష్ రెడ్డి చేయలేదంటూ అటు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా అటు జగన్మోహన్ రెడ్డి మాటలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అటు చెల్లెలిద్దరు కూడా షర్మిల అట్లనే సునీత ఇద్దరు కూడా మొత్తం మీద అటు కడప రాజకీయాలలో ఇప్పటికే అటు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దంటూ చెప్పినప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకుంటున్నట్టుగా మనకు కనపడడం లేదు. ఆ వివేక హత్యనే ఇప్పుడు కడప రాజకీయాలలో ఒక హాట్ టాపిక్గా మారింది. అటు నిన్న సౌభాగ్యమ్మ రాసిన లేఖ కూడా కొంత సంచలనం కలిగించింది. 2009లో అటు రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైనప్పుడు నువ్వు ఎంత క్షోభ అనుభవించావో 2019లో నీ చెల్లి అంతే బాధ అనుభవించింది. కానీ నువ్వు హంతకులకు మద్దతు తెలపడం మరింత బాధ కలిగిస్తుంది. ఒక అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగా అయినా నువ్వు స్పందించాలంటూ ఆమె ఆవేదనాభరితంగా ఒక లేఖను కూడా రాసింది. మొత్తంగా అటు ఫ్యామిలీ వార్ అయితే కడప పార్లమెంట్ సెగ్మెంట్లో జరుగుతున్నట్లుగా కనపడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పైన అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే విషయం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే సొంత చెల్లెళ్ళు ఒక పక్కన రోడ్డు మీద పడి వాళ్ళు న్యాయం జరగాలని వేడుకుంటున్నా వాళ్ళకి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఏ రకంగా న్యాయం చేస్తాడంటూ వాళ్ళు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అన్నా చెల్లెళ్ళ మధ్య వార్ ఇటు డైలాగ్ వార్ హాట్ టాపిక్గా మారింది. చూడాలి ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎక్కడ ఆగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.